మంచూరియా అండి. తిన్న ప్రతిసారి బాచి ఎందుకు తిన్నాను. డోర్ ఎవరు ఓపెన్ చేశారు? బస్ ఏంటి? ఏంట్రా హనీ బాయ్. హాయ్, హౌ ఆర్ యూ? సారీ నేను రాలేకపోయాను. సో అయితే లేచి డైరెక్ట్గా నేను కార్ దగ్గరికి వచ్చాను. ఆయన కాల్ చేసి చెప్తే ఇట్లా సౌండ్ వస్తుందని ఒకసారి వీడియో రికార్డింగ్ చేసి పెట్టమన్నారు ఆయన. సో అది రికార్డ్ చేసి పైకి వెళ్ళి ఫ్రెష్ ఏదో తినాలి. ఓకే, సౌండ్స్ కూడా రికార్డింగ్ చేసేసాను కదా, అది ఆయనకి సెండ్ కూడా చేసేసాను. చూద్దాం ఆయన చూసి ఏం చెప్తారో. కంప్లీట్ రైట్ రొటేట్ చేసినప్పుడే సౌండ్ వస్తుంది అనమాట, టిక్ 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 అని జాయింట్స్ దగ్గర. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్. ఐ థింక్ ఇట్స్ టైమ్ టు హ్యావ్ ఎ బ్రేక్ఫాస్ట్. చందు ఇప్పుడే మన కోసం ఫుడ్ తీసుకొచ్చింది. యా, నేను తమ్నేల్ అయితే చేశాను. ఎలా ఉంది నా తమ్నేల్? బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. ఇది ఎడిటింగ్ ఇంకా అవ్వలేదు, వీడియో ఎడిటింగ్. ఆల్మోస్ట్ 1 hour ఫుటేజ్ ఉంది. అది నైట్ అయితే ఆల్మోస్ట్ 5 అయిపోయింది పడుకునేసరికి. సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను వీడియో ఎడిట్ చేస్తూనే ఉన్నాను. ఏం కూర నాన్న? గోంగూర పచ్చడి, ఆలూ ఫ్రై, గోంగూర పప్పు, పప్పుచారు. అది మరి బ్రంచ్. సో టైం ఇప్పుడు 4:50 అవుతుంది అండ్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్న వీడియో. మేము ఒక గేమ్ ప్లాన్ చేస్తున్నాం. మా కల్లుగాడికి ఇన్స్టాగ్రామ్లో రాక్ పేపర్ సీజర్ గేమ్ ఆడి ఫుడ్ తింటారు కదా, అది చేయాలని చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఏం చేస్తున్నావు? గేమ్ ఆడదామని. గేమ్ అన్నావు, బయటకు పోదామన్నావు, ఏంటి? 5 minutes. నాకు కడుపు నొప్పి వస్తుందిలే అంటే ల్యాప్టాప్ పడిపోతుంది. ప్లీజ్ చక్కలు పెట్టు, ల్యాప్టాప్ పడిపోతుంది. తీసి పెడతాం. అక్కడ పెట్టండి ప్లీజ్. 5 minutes. పొద్దున్న పడుకుంటే 5 minutes. 11 o'clock నుంచి తెలుసా 5 minutes లో 5 minutes 1 minute 2 minutes అన్నా కూడా నువ్వు వదలలేదు. 5 బ్రష్ చేస్తున్నా, డోర్ ఓపెన్ చేస్తున్నా. డోర్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేయరా? నువ్వు లేవురా. డోర్ ఎవరు ఓపెన్ చేశారు అసలు? ఇదే ఓపెన్ చేసింది. నేను ఎప్పటి నుంచి ప్రశాంతంగా పడుకుని లేపేశారు. లేపేసి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక ఆవిడ ఇక్కడ పడుకుంది. మా ఆవిడేమో నా వీడియో చూస్తుంది, కళ్ళు ఏమో బయటికి వెళ్ళింది. అసలు ఇంతకీ వాళ్ళ గేమ్ ఎందుకు ఆడట్లేదంటే, అంటే తినేది జంక్ ఫుడ్ కదా, నాకు అంత మోటివేషన్ రావట్లేదు, అందుకే గేమ్ వద్దు వేరేది ఏమైనా చేద్దామని నేనే పుష్ చేశాను అందరినీ. ఏం చేస్తున్నావు అయితే ఇప్పుడు? కళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నావు నాన్న నీకోసం ఎత్తుతుంటే? మేము బయటకు వెళ్తున్నాం, మరి రావట్లేదు కదా నువ్వు. నీ హెల్త్ బాగాలేదు కదా నాన్న మరి. ఓకే అయితే నువ్వు మేము యాక్చువల్లీ ఐస్ క్రీమ్స్, పిజ్జాలు ఇంకా చెత్త తినడానికి వెళ్తున్నాం. మరి నువ్వు తింటావా మరి? కొన్ని కొంచెం కొంచెం కొన్ని తింటా. హనీ హనీ బాయ్. హై బై. ఫ్లైయింగ్ కిస్. బై మామ చెప్పు. బై మామ చెప్పి ఫ్లైయింగ్ కిస్ డైరెక్ట్. బై మామ. పద వెళ్దాం. యాజ్ యూజువల్గా నా కార్ దగ్గర ఉంది ఆ బల్లి కూడా. ఎక్కువ ఇప్పుడు డిక్కీలోకి ఎక్కుతాను, అక్కడి నుంచి ఎక్కాలి డిక్కీలో. ముందుకు జరిగినాక ఎక్కుతా. జరపను కదా, నువ్వు ఎక్కితే ఇప్పుడే ఎక్కాలి, లేదంటే ఇంక వెళ్ళిపోతా కార్ ఆపని నేను. ఇంటికి వెళ్తా. ఇంటికి వెళ్తావా? ఎవరింటికి? ఆ బల్లి ఇంటికా? మీ ఇంటికా? మరి ఫుడ్ వద్దా? పాటలు పెట్టలేము నా కార్లో, ఎందుకంటే సో మా కన్నకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము పాటలు పాడతాం. కీస్ పెట్టాలి కళ్ళు దానికి. ఒక నిమిషం ఎక్స్క్యూజ్ మీ సార్. కీస్ ఇయ్యను. మరి ఇది లాగేస్తున్నా, పైకి లాగేస్తున్నా, ముందుకెళ్ళిపోతుంది. అరే అది లాగేస్తే వెనకాల గుద్దుకుంటది, మీ ఇష్టం, మీరే పైసలు వాళ్ళు చెప్తున్నా. కళ్ళు ఇక్కడ బ్రేక్ ఉంటది, రెండిట్లో ఏదో ఒకటి రెండు ట్రై చేద్దాం. క్లచ్ ఇటుపక్క ఉంటుందా అటుపక్క ఉండిద్దా? అటుపక్క ఉండిద్దా క్లచ్? అటుండేది యాక్సిలేటర్ రా సోది. దిగు, తెలీదు కానీ బేసిక్. డిక్కీలో కూర్చుంటా. ఇంటికి వెళ్ళిపోతావా? బాయ్. అది నిజంగా వెళ్ళిపోయిందా? అక్కడ ఉంటుంది వెళ్ళు. ఓవర్ యాక్షన్ కదా. నాకు తెలుసు.
రే అది రాదు రే. మరి రా ఇటు ఇది ఒకటి ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టుకొని కూర్చో ఇక్కడే. అట్లా ఎట్లా పెడుతూ పెట్టుకో. కార్ చూడు ఎంత కిందకి దిగిందో, ఆల్రెడీ సస్పెన్షన్ పని చేయట్లే. బాయ్. ఇది వేయచ్చు ఇంకా గుడ్. ఇంతకి ఎటు వెళ్తున్నాము? అవును ఎట్టునమ్మా? సర్ప్రైజ్. కనమ్మ కాదు, సర్ప్రైజ్ అని ఇంటికి తీసుకొచ్చావేంటి? ఇంటికి ఎందుకు వచ్చాము తెలుసా? సర్ప్రైజ్ అని చెప్పా కదా, ఇదే సర్ప్రైజ్. బయటకు వెళ్ళట్లేదా? అది కూడా సర్ప్రైజే. లడ్డు తినేసి వస్తాను, లడ్డు కోసం వచ్చిన, బయటిన లడ్డు కోసం. వాళ్ళు లడ్డు తినలేదు అసలు, అందుకే గ్యాప్లో లడ్డు తినేద్దామని ఇంటికి వచ్చాం. ఓకే అవును, శాలతీలు ఉన్నాయా? 1 2 3 శాలతీ ఉందా? ఏ కళ్ళు అవయ్యో ఎలా ఉంది లైఫ్ అక్కడ? ఏంటి కన్నా ఇంతసేపు? మరి తినొద్దేంటి అంటే నోట్లో వేసుకొని రాక్కర్లేదా? కుక్కుంటానా? యా ఆఫ్ కోర్స్. ఎటు వెళ్తున్నామో తెలీదు, కార్ అయితే కదులుతుంది. ఎవరికి తెలియదు, మీకు తెలియదు. సర్ప్రైజ్ మీకు, నాకు కాదు. ఫస్ట్ అయితే ఇప్పుడు బంక్ వెళ్ళాలి, ఎందుకంటే ఆల్ ద టైం ఎప్పుడు చూసినా క్యూ ఉంటుందని చెప్పి స్కిప్ చేసాను. ఇప్పుడు స్కిప్ చేశానంటే బండి కూడా స్కిప్ చేసిద్దాం ఇంటికి వెళ్ళడానికి. 1499 1499. ఏంటి ప్రాబ్లమ్స్? ఆ బస్ ఏంటి? ఏంట్రా రే, సౌండ్ ఆఫ్ సౌండ్ ఆఫ్. ఏంటిది అలా తిప్పేస్తున్నాడు బస్సులు? అది అదే కదా, అలా తిప్పుతున్నాడు రోడ్డు మధ్యలో. అయ్యన్నా. ఓకే సో ఏంటి మరి, పాటలు పాడదామా లేకపోతే ఏం చేద్దాం? వైజస్కోలో వరి పాడదాం. డిస్టెన్స్ లో మూన్ 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 కలర్ వైట్ వైట్ బ్యాక్గ్రౌండ్ నైట్ 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 కలర్ బ్లాక్ వై దిస్ కొలవెరి 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 డి వై దిస్ కొలవెరి 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 డి. ఓకే మామా. సో గైస్ మేము ఆల్మోస్ట్ లొకేషన్ కి రీచ్ అయిపోతున్నాం. ఇక్కడ లిఫ్ట్ గేట్ ఇటు ఎక్కుతామా, దిగేటప్పుడు అటు దిగుతాం. భలే ఉందిరా. ఇటు ఎక్కాలి, ఇటు దిగాలి. సో ఇప్పుడు మేము మండికి వచ్చాం. సరే అక్కడ కూర్చుందామంటే అక్కడ కూర్చుని, నేను అదే అడిగాను పద. బాగుందిరా ఇది నిజంగానే. హైదరాబాద్ ట్రాఫిక్ కొంచెం చూస్తూ మండియా. పైగా మా కళ్ళు కొంచెం ముసలిది అయిపోయింది, ఎందుకో తెలియదు పాపం. ఇక్కడ నుంచి అక్కడ లెగమంటే లెగలేకపోయింది, చాలా ఇబ్బంది పడింది కదరా కళ్ళు. డాక్టర్ చూపించాలి సూన్, ఏజ్ అయిపోతుంది కానీ నెంబర్ పెరగట్లేదు కానీ ఏజ్ అయిపోయినట్టు బిహేవ్ చేస్తుందని. చూసారా, ముసలి అయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు, ఇది మాట్లాడేది కూడా తెలియట్లేదు. అది ఇప్పుడే స్టార్టర్ వచ్చింది, గోబీ 65. అరే ఈ వైట్ తింటే మైనస్ ఇది, ఫస్ట్ ఉత్తి తినాల్సింది. మైనస్ కావాలి. సరే టేస్ట్ తెలిసిందా? అయ్యో వేడి వేడి తెలుస్తుంది. కళ్ళు. రాక్ పెప్పర్ సీజర్. సో ఇప్పుడే మండి వచ్చింది, చికెన్ మండి ఈ బొడతలకి అండ్ మంచూరియా మండి నాకు చందు. మండి కానీ బిర్యానీ కానీ పిజ్జా కానీ ఏదో చెత్త తిన్న ప్రతిసారి బాచి ఎందుకు తిన్నాను, నెక్స్ట్ టైం నుంచి అసలు తినొద్దు, ఇంక ఇదే లాస్ట్ అని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా మీకు? అనిపించలే? నీకు అలా అనిపించిన నెక్స్ట్ మీల్ లోనే నువ్వు ఏదో ఒకటి తింటున్నావు? అదే తింటున్నాను నేను, ఇంక ఇదే లాస్ట్ మీల్ అయిపోయింది, ఇంకా రేపటి నుంచి మొత్తం హెల్తీ ఫుడ్ తింటాను. నాతో వచ్చేది ఎవరు చెప్పండి? నువ్వు ఇంకా గైస్ మీరు ఎర్రా ఇల్లేరా వెళ్ళిపోయారండి ఇప్పుడు దాకా. రండిరా, ఇప్పుడు ముందుకు రండిరా, రారా తినరా. మీరు హెల్దీ వద్దా, ఓన్లీ అన్హెల్దీ చెత్త కావాలా? డ్రైనేజ్ ఫెలోస్ రే రండి. నువ్వే డ్రైనేజ్, ఎంకమ్మా నీ వైఫ్ డ్రైనేజ్. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కళ్ళు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. హెల్త్ హెల్త్ ఖరాబ్ ఎవరికి? కళ్ళు గాడికి. ఐస్ క్రీమ్ తినకుండా, బిర్యానీ తినకుండా, ఇవేమీ తినకుండా ఏం కావాలన్నా? నువ్వేం తింటావు?
హ్యాపీయా? థ్యాంక్ యూ. కానివ్వండి ఖరాబ్ చేసుకోండి హెల్త్. దిల్ ఏ బరా, దిల్ హమారా బరా. బరా బరా హే. చూడు కలర్ కలర్ విచ్ కలర్ కాదు కరెక్ట్ చెప్పింది. డబ్బులు నాకు బొక్క, హెల్త్కి మాత్రం వాళ్ళు బొక్క పెట్టుకుంటున్నారు. ఎట్లా ఇచ్చిన కదా మస్తు ఉంటుంది ఇది. రెడ్ సిగ్నల్ కనిపిస్తుందా? చూస్తున్నా. బస్ సైడ్ వెళ్ళిపోతాడు చూడు ఇప్పుడు. అదిగో అక్క ఫోకస్. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆ బస్ సైడ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు కొంచెంసేపు లారీ వాడు కూడా వెళ్ళిపోతాడు. ముందున్న వ్యాన్ వెళ్తుంది చూడు ఇప్పుడు. గుద్దుకోండి వాళ్ళిద్దరు గుద్దుకోండి. కళ్ళు అట్లా అనొద్దు కానీ బట్ అదే అలాంటివి జరుగుతాయి. అదే బ్యాక్ టు హోమ్. నేను ఇప్పుడు అటు రైట్ సైడ్కి తిప్పుతాను. ఒకసారి కెమెరా కూడా తీసుకెళ్ళి టక్ 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 అని సౌండ్ వస్తుంటుంది. అది ఎక్కడ వస్తుందో చూడగలుగుతావు రికార్డింగ్ చేస్తూ. ఫ్రిడ్జ్లో పెట్టుకుంది. ఇప్పుడే ఇంటికి వచ్చాం మేము. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఏం చేద్దాం ఇంటికి వెళ్ళాక? పడుకోవాలి. గుడ్. పడుకోకుండా వేరే చెప్తే అప్పుడు ఏదో సెటర్ ఇద్దాం అనుకున్నాం. బతికిపోయారు. కెమెరా వదిలేసి వెళ్ళిపోతాం. రేపు ఇక్కడ ఉంటుందో లేదో చూద్దామని టెస్ట్ చేస్తున్నాం. చలో బాయ్ గైస్. బాయ్ గైస్. పదండి వెళ్ళిపోదాం. కెమెరా